వక్ఫ్ చట్టం తాత్కాలికంగా అయితే వాయిదా పడింది కానీ లాంగ్ రన్లో అయితే తీసుకురావడం ఖాయం. ప్రస్తుతం పార్లమెంటరీ కమిటీ ముందు ఉన్నటువంటి దాన్ని, స్టాండింగ్ కమిటీ ముందు ఉన్నటువంటి దాన్ని కావాలనే ఆపారు. ఢిల్లీ ఎన్నికల తర్వాత వాడదామనేసి అది అవుతుంది. ఈ లోపల జమిలీ ఎలక్షన్ కదా నడుస్తుంది. అయితే ఇందులో ఉన్నటువంటి లోపాలు రోజుకు ఒక్కొక్క పాయింట్ మనకి వెలుగులోకి వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు అటు విజయపుర కావచ్చు, అటు హైదరాబాద్లో కావచ్చు, ఇట్లాగా ఎక్కడెక్కడైతే మహారాష్ట్రలో ఏకంగా సిద్ధి వినాయక టెంపుల్ క్లెయిమ్ చేశారు. వీళ్ళు ఎట్లా క్లెయిమ్ చేస్తారు అంటే వక్ఫ్ చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఒక విచిత్రమైనటువంటి పాయింట్ని తీసుకొచ్చింది. వక్ఫ్ చట్టంలో సవరణ చేసి మరి 1995 చట్టం 2013లో సవరణ చేసి ఒకే ప్రదేశంలో 20 మంది ముస్లింలు క్రమం తప్పకుండా నమాజ్ చేస్తే ఆ స్థలం వక్ఫ్ అవుతుంది. అంటే మీ ఇంటి ముందు రోజు కూర్చుని చెప్పి నమాజ్ చేస్తే కనుక ఆ తర్వాత అది స్థలం అయిపోతుంది. 20 సంవత్సరాల పాటు ఉంటాయి. దీన్ని అడ్డు పెట్టుకునే అయోధ్యలో రామాలయ నిర్మాణం అంతకుముందు వాస్తవంగా ఏనాడో బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే అక్కడ రామాలయం ఉందని చెప్పేసి తేల్చి దానికి ఒక అర్చకుడిని పెట్టేసి అక్కడ ఎవరు లేకుండా చేసింది. అయితే తర్వాత ఎప్పుడైతే అయోధ్య ఇష్యూ బీజేపీ హైలైట్ చేయడం బిగిన్ చేసిందో అక్కడ రోజు వెళ్ళి నమాజ్ చేయడం ప్రారంభించి నమాజ్ చేయడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈ చట్టం బేస్ చేసుకునేనమాట. అంటే అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అది వాళ్ళదే, మతాచారాల ప్రకారం వాళ్ళదేనని చెప్పడం. అయితే గుడికి సంబంధించి చట్ట ప్రకారం జరిగినటువంటి ఇష్యూ కాబట్టి ఆగింది. కానీ లేకపోతే దీన్ని పెట్టుకుని అది కూడా స్వాధీనం చేసుకుని ఉండేవాళ్ళు.